రామ్మా, యానిమల్ ఛానల్స్ అంటే బాగా ఇష్టమా? అదేనమ్మా, ఈ సింహాలు పులులు వేటాడతాయే ఆ టీవీ ఛానల్. ఎప్పుడైనా సార్, టైంపాస్. ఓ, ఇప్పుడు నువ్వు చేసిన పని కూడా నీకు టైంపాసేనా? ఆఫ్ ద రికార్డులో ఇన్ని పనులు చేసావు. ఒక మనిషిని ఇంత క్రూరంగా గాయపరచచ్చా? నువ్వు పోలీసువా, ప్రొఫెషనల్ రౌడీవా? అదేలాగమ్మా, ఏ నరాలు కట్ చేస్తే ఏవేవి పనిచేయవో క్లియర్గా తెలుసుకొని మరీ కట్ చేసావు. ఆల్రెడీ మన జనాలు పోలీసుల్ని ఏలియన్లా చూడటం మొదలెట్టారు. ఇప్పుడు దానికి తగ్గట్టే నువ్వు బ్రూటల్గా ఒక పని చేసుకొచ్చావు. ఇప్పుడు వాడు ఒంట్లో ప్రాణం మాత్రమే ఉంది. ఈ మాత్రం దానికి వాడిని చంపేసి ఉండొచ్చు. మేడం, ఇప్పుడు ఇవి ఏం చేద్దామంటారు? నో సెకండ్ థాట్ సార్. ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేస్తేనే బుద్ధి వస్తుంది. పర్ఫెక్ట్. కానీ ఈవిడ మీద మీరు ఇచ్చిన మెమోలన్నింటినీ గవర్నమెంట్ కొట్టిపారేసిందే. మీరు కోరుకున్నది ఏది జరగదనిపిస్తోంది. సార్, పర్సనల్ గా ఆవిడకి అగేన్స్ట్ గా నాకు ఏ మోటివ్ లేదు. కెన్ యూ ప్లీజ్ స్టే అవుట్ సైడ్? ఇప్పుడు ఏం చేద్దాం? ఈ హ్యూమన్ రైట్స్ గ్రూప్లన్నీ వచ్చి ధర్నా చేయడానికి ముందు మన చేతిలో ఉన్న ఒకే ట్రంప్ కార్డ్ ట్రాన్స్ఫర్. ఈ కాలంలోనూ కులపిచ్చి నెత్తికెక్కి ఉన్మాదానికి పాల్పడి కన్నబిడ్డల్ని దారుణంగా చంపేసే భయంకరమైన కిరాతకుల గుంపు ఒక చోటు ఉంది. అక్కడికి వెళ్ళు. నీకదే సరైన చోటు అనుకుంటా. ఆ గుంపు దగ్గరికి వెళ్ళి నీ వేట సాగించు. ఆర్డర్ వస్తుంది, వెళ్ళి జాయిన్ అవ్వు. యూ కెన్ లీవ్ నౌ. ఏయ్, ఏమన్నావు? ఏనుగు నడిచేటప్పుడు 4 చీమలు చావడం విదా. ఒకే ఒక చలి చీమ ఏనుగు చెవిలోకి వెళితే దానికి పిచ్చెక్కుతుందని నీకు తెలియదేమో. పో, లేదా నీకు అదే గతి పడుతుంది. పో, దీనికి ఓ మెమో ఇచ్చి నీ బ్రోకర్ ఉద్యోగం కంటిన్యూ చేయి. పోవే. నా బంగారం, నిద్రపోయింది చాలు, లేరా? నీకోసం మీ నాన్న కాచుకునున్నాడు. నా చిట్టి చూ. ప్రభు, విన్నావుగా? ఇప్పుడు కూడా మనం నిజం చెప్పి తీరాలంటావా? తప్పకుండా. ఫ్యూచర్లో వాళ్ళిద్దరి జీవితాలు బాగుండాలంటే చెప్పి తీరాలి. నేను వెళ్ళి వాడితో చెప్తాను, నువ్వు తనతో నాజుగా చెప్పు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను.